ఈ పచ్చని చెట్ల కింద గార్డెన్లో ఒక మూలగా భలే ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ రోడ్డు చూసారా, వీటికి రోడ్డు అనాలా లేకపోతే మెట్లు అనాలో ఏమో తెలీదు. ఆ మొత్తానికి మా సతీష్ ఏర్పాటు చేశాడండి ఆ పలక. సతీష్ ఏర్పాటు చేయడానికి ఇవి అటు ఇటు దాని మీద ఎక్కి తిరగడానికి భలే ఉందండి. మా రాధాగోపిలు పేరుకి తాబేళ్ళు అయినా కానీ ఇప్పుడు పెంచుకుంటాం కదండి, కుక్కలు పిల్లులు. అవి మనం ఆహారం వేసే టైంకి వాటి గిన్నెల దగ్గరికి వచ్చేయడం, లేకపోతే మనం లేట్ చేస్తే అవి హడావిడి చేసేయడం, ఇలాగ ఉంటాయి కదా. అలాగా మా రాధాగోపిల సందడి కూడా తక్కువ ఏం కాదండి. మనం ఏదన్నా తూతూ మంత్రం కింద చేస్తే ఆ మామ అనిపించాం అంటాం కదండి. అలాగా మా రాధాగోపిలు కూడా హైబర్నేషన్ పీరియడ్, అదేనండి నిద్రాణ స్థితి, సుప్తావస్థ అని ఆ సమయంలో ఆహారం ఏమీ తీసుకోకుండా ఈ టర్టిల్ ఫుడ్ కానీ ఏది కానీ తీసుకోకుండా చక్కగా పడుకుంటాయండి, మట్టిలో దూరిపోయి. అటువంటిది ఇప్పుడు మేతకి ఎలా సిద్ధమైపోయినాయో చూడండి. అసలు మామూలుగా అయితే మనకి మార్చ్ ఎండలు ముదిరే వరకు కూడా బయటికి రావండి ఇవి. అటువంటివి ఈ సంవత్సరం వీటి టైం టేబుల్ అంతా తికమక్క కింద తయారైంది. అసలు ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నాయి, ఏం తింటున్నాయి, ఎలా ఉన్నాయి ఏంటన్నది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. లేటెస్ట్గా ఈ సుప్తావస్థ పీరియడ్ అయ్యాక, అంటే హైబర్నేషన్ పీరియడ్ అయ్యాక ఇవి ఏం చేస్తున్నాయి ఏంటన్నది పెద్ద వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మొత్తం మా రాధాగోపిల విశేషాలన్నీ తెలుస్తాయండి. ఎంత హాయిగా భోంచేస్తున్నాయో చూడండి.